ఇక సైబర్ వలలో ఎమ్మెల్యే ఒక్క క్లిక్తో ఖాతా ఖాళీ 12 లక్షలు మాయం పిఎస్లో ఫిర్యాదు. వారే వా, ఏ ఎమ్మెల్యేనే, ఏ ఎమ్మెల్యేనే 3 ఉన్నదా? ఎక్కడ ఇది? ఎమ్మెల్యేకు సైబర్ చోకరా, ఒక్క క్లిక్తో 12 లక్షలు మాయం. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. సామాన్యులే కాదు, ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా వీరి ఉచ్చులో చిక్కుకున్నారు. తాజాగా ఏపీలోని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ దాడికి గురై జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దాడికి గురై ఏకంగా 12 లక్షలు పోగొట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే బాలరాజు మొబైల్ ఫోన్కు ఆర్టీఐ చాలన్ చెల్లించాలంటూ ఒక సందేశం వచ్చింది. అది నిజమేనని నమ్మిన ఆయన అందులోని లింకును క్లిక్ చేశారు. అంతే, క్షణాల్లోనే ఆయన ఫోన్ హ్యాకర్ల వశమైంది. ఆ తర్వాత విడతల వారీగా ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 12 లక్షలు డ్రా అయినట్టు వరుసగా మెసేజ్లు రావడంతో ఎమ్మెల్యే బాలరాజు నిర్ఘాంతపోయారు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సాంకేతికత ఆధారాలతో నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. మరి ఇంత జరుగుతుంది కదా, ఒకే క్లిక్తో ఇప్పుడు ఎవరికైనా ఓ మెసేజ్ వచ్చిందనుకో, మనకు ఫైన్ పడ్డది, ఫైన్ మీరు క్లియర్ చేసుకోవాలని మనం పొరపాటున ఎవడైనా చదువుకున్నాడే క్లిక్ చేస్తాం. మినిమం ఎంత చదువుకున్నా కూడా ఇప్పుడు వాట్సాప్లో ఏమేమి మెసేజ్ వచ్చినా చూసుకుంటాం. అది ఏందో అనేది ఒక ఎమ్మెల్యే చూసుకున్నాడు. జస్ట్ క్లిక్ చేయడంతోనే ఆయన ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్ళిపోయింది. టకా విడతల వారిగా 12 లక్షలు అకౌంట్లో ఉన్న 12 లక్షలు కథం పట్టించారు. మరి ఇంత సైబర్ నేరాలు జరుగుతూ ఉంటే భారతదేశంలో ఇంత టెక్నాలజీ ఉంది అని చెప్పుకుంటున్న భారతదేశ పాలకులు కావచ్చు, రాష్ట్ర పాలకులు కావచ్చు, ఈ సైబర్ నేరాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? వాడు ఎక్కడో ఉంటాడండి, వాడు ఎక్కడో జింబాబ్వేలో ఉంటాడు, కెనడాలో ఉంటాడు, కెన్యాలో ఉంటాడు, పాకిస్తాన్లో ఉంటాడు, అక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తారు. మనం ఎట్లా కనుక్కుంటామంటే ప్రతిదానికి రోగికి మందు కావాలి. మరి అటువంటి మందు కావాలంటే ఆ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. దానిపైన మన దగ్గర పరిశోధనలు ఉండవు. పరిశోధన విద్యార్థులకు అసలు స్టైఫండ్సే రావు. మేధస్సు మొత్తం తీసుకుపోయి ఎడబెడుతున్నాం. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో పెడుతున్నాం మన మేధస్సు మొత్తం. ఆ మేధస్సు తీసుకొచ్చి ఇండియాలో పెడితే జబర్దస్త్ పనిచేస్తుంది. కానీ అక్కడున్న పాలకులేమో చదువుకొని సూటు బూటేసుకొని చదువుకున్న పాలకులు అక్కడ వస్తే, ఇక్కడ చదువురాని పాలకులు మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళకు మనకున్న తేడా అది. వాడు ముఖ్యమంత్రి అయినా, వాడు ప్రెసిడెంట్ అయినా, వాడు కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా సింపుల్గా నడుపుతారు. ఇక్కడ సర్పంచ్ అయితే దీని తల్లి, అటో 10 మంది ఇటో 10 మంది.